శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం. ఈ శనివారం చాలా గొప్ప దినం. ఏకాదశి తిథి, దశమి తిథి రెండు కలిసిన రోజుగా ఈరోజు తిథులు రావడం చాలా గొప్ప విశేషమైన రోజుగా మనం తీసుకోవచ్చు. అది తులారాశి వారికి ప్రత్యేకం. అలాగే ఈరోజు విష్ణు గుళ్ళకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి పూజలు చేయించుకున్న వారికి పంచమ రాశిలో సంచరిస్తున్న మనోధైర్య కారక స్థానములో పూర్వ పుణ్యస్థానంలో శని భగవానుడు శాంతించడం, దాని ద్వారా మనకు కొన్ని ఇబ్బందులు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే చాలా రోజులుగా ఎక్కువగా రోజుల్లో ఒక మనిషి ఒక తోడు సహాయం చేసిన వ్యక్తులు కొద్దిగా దూరమైతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి కొన్ని సంఘటనలు జరిగిన వారికి మనోబలం కోల్పోకుండా ప్రయత్నం ద్వారా అంటే దైవ కార్యక్రమాలు చేసిన వారికి మళ్ళీ పునరావృతం అవ్వడం, వాళ్ళ స్నేహితం కలుసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఈరోజు చంద్రుడు ఆయన ఉత్తరా నక్షత్ర, హస్త నక్షత్రం రెండు నక్షత్రాలు కలిగిన ఈ రోజుల్లో కన్యా రాశిలోనే స్థిరమై ఉండడం చంద్రుడు యొక్క వ్యయస్థానంలో ఉన్నారు. అందువల్ల మనం ఎప్పుడో పాత బకాయిలు చేసిన మర్చిపోయిన చేతి బదులు తీసుకున్న డబ్బులు కానీ మనకు తెలియకుండా చేసిన కొన్ని తప్పులు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది కలిగించగలుగుతారు. త్వరగా మీ దగ్గర నుండి డబ్బులని స్వీకరించడానికి వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దానివల్ల మనసులో మానసిక ఆందోళన, మనం చేసిన కొన్ని ఇబ్బందులను గుర్తించుకునేమని గ్రహాలు మనకు సూచన ఇవ్వడం అది అత్యంత బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా మనకు డబ్బులు లేనప్పుడు, ఇతరులు మనకు కావలసిన మనం అందించలేనప్పుడు మనకెంత పేరు ప్రతిష్ట విషయాల్లో కానీ మనోకారక బలం కోల్పోవడం కానీ చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు దైవ అనుగ్రహ పూజలే ప్రత్యేకించి చేసుకోవాలి. మనకు కలిసి వచ్చిన కాలంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. సమయాన్ని అభివృద్ధిగా వినియోగించండి. శుభ ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఈరోజు ఉంటుంది. మనోబలాన్ని తగ్గకుండా చూసుకోవాలి. అనేక సంఘటనల నుండి దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై అశ్రద్ధ చేయకండి. శత్రువులు ఆచిచూచి వ్యవహరించాలి. ఈరోజు నవగ్రహాలలో చంద్ర గ్రహాధిపతి బలం లేనందువల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఆరోగ్య విషయంలో ఇబ్బందికరంగా ఉన్న వారికి కొద్దిగా వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు కావలసిన కొన్ని సదుపాయాలను మనం చేసుకోగలిగితే కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు అదృష్టాలు కలిసి రాకుండా ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక రంగాలలో మళ్ళీ ప్రయత్నాలు సాగించుతూ ముందుకు పోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు చాలా చాకచక్యంగా మీరు దాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఓర్పు సహనంతో మంచి ఫలితాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇతరుల విషయాల్లో తలదూర్చుకోకుండా ఉండడం చాలా మంచిది. వాదోపవాదాలు చేయకుండా, ఇబ్బందులు కలిగించుకోకుండా ముందుకు పోవడానికి ప్రయత్నించండి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాలు అనవసరమైన విషయాల్లో ఎక్కువ దూర ప్రయాణాలు చేయకుండా వదులుకోవడం మంచిది. ఈరోజు
ఐటీ రంగంలో ఉన్న వారికి కొద్దిగా నీరసం కలిగినట్లు, మానసికంగా ఏదో ఒకటి కోల్పోయినట్లు మన మనసులో కొంచెం ఇబ్బందికరమైన కొన్ని విషయాలని మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా ప్రశాంత వాతావరణంగా దైవ అనుగ్రహ పూజలు చేసుకొని మీ పనుల ఒత్తిడితో మీ యొక్క విధి విధానాల్లో కొద్దిగా మార్పులు కలగడానికి అవకాశం ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా డబ్బులు, ఆర్థిక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితుల్లో ఉంటారు. ఈరోజు ఉద్యోగ విషయంలో చాలా ఇబ్బందికరమైన ఎటువంటి సంఘటనలు లేకుండా సులభంగా మీరు ముందుకు వెళ్ళి మంచి ఫలితాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకించి అశుభ స్థానంలో చంద్ర బలం తక్కువగా ఉండడం, కేతువుతో కుజుడిచే చూడబడడం వల్ల అనేక విషయాల్లో శత్రువులు మనల్ని ఇబ్బందులు కలిగించడం, మాటల యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనలు పునరావృతం చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ప్రయత్నాల్లో ఎటువంటిదైనా కూడా ఎదుటివారిని విషయాల్లో మనం గమనించి ఆచిచూసి అడుగులు వేసుకుంటూ ముందుకు పోవాలి. పై అధికారుల దగ్గర సహకారం తీసుకొని మన పనుల్లో విజయాన్ని కలిగించుకొని పోతూ ఉండాలి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం పెంచుకోవడానికి ఈరోజు శుభకరమైన రోజు. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభ అశుభ విషయాల్లోకి వచ్చినప్పుడు చంద్ర బలం తక్కువగా ఉండడం వల్ల విద్య విషయాల్లో అత్యంత జాగ్రత్తగా పెద్దల యొక్క సహకారం, దేవుడి యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎక్కువ మంది విద్యార్థులకు ఉన్నతమైన చదువుల్లో అలంకరణ చేయాలని ప్రయత్నాల్లో ఉన్నవారు, అలాగే పిహెచ్డి చేయాలి అనుకున్న మనసులో ఉన్న వారికి కూడా ఈరోజు ప్రారంభించుకునేదానికి గురువు యొక్క అనుగ్రహం ద్వారా విద్య అనుకూలం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరం, ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు, ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాలని మీ మనసులో ఇబ్బంది కలిగించుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ ఏకాభిప్రాయానికి నడుచుకోవడానికి దైవ అనుగ్రహ పూజలకు లక్ష్మీ నరసింహస్వామి దైవ అనుగ్రహ పూజలు చేయించుకుంటారు. ఈరోజు ప్రత్యేకించి స్త్రీలకి ఏకాదశి తిథి, దశమి తిథి, నక్షత్రం అనుకూలంగా ఉండడం వల్ల చంద్ర బలం ఒకటే తక్కువ, మిగతా విషయాలన్నీ మీ కుటుంబం సలహాలు మీ యజమానికి ఇచ్చి వ్యాపార రంగంలో విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎవరు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ముందుకు పోగలుగుతారు. ఈరోజు ప్రత్యేకించి స్త్రీలకి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.